మొంతా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు పంటలు, వరి ధాన్యానికి నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలకు మంథని వ్యవసాయ మార్కెట్ యార్డ్ జలమయమైంది. దీంతో రైతులు ఆరబెట్టిన సుమారు 1000 క్వింటాళ్ల వరి ధాన్యం నీటిలో తడిసి ముద్దయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో భారీ వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డ్లో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో ఆరబోసిన 10 ట్రిప్పుల వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి కన్నీరు మున్నీరయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వర్షాలకు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా నష్టపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో నిల్వ చేసిన ధాన్యం వర్షపు నీటికి తడిసి నష్టం వాటిల్లింది. ఆరుమూరు నియోజకవర్గంలో భారీ వర్షానికి కళ్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. अरे डब्बा देत रा कभी देत डब्बा रा इगो इसको गिटानु गदे गदे జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంతో పాటు మేడిపల్లి, కతలాపూర్ మండలాల్లో భారీ వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. గన్నే బ్యాగులతో ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతులు కష్టపడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదకు కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకుంటున్నారు. అటు మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో మొంతా తుఫాన్ ధాటికి పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, మిర్చి, చేతికొచ్చిన మొక్కజొన్న ఆరబెట్టగా నీట మునిగి పంట నష్టం వాటిల్లింది. పూరం కాగదరా పూరంకి అడ్డగున్నది అడ్డన్న కిందుచి పడైనా నీ యావరినా ఏం చేయాలి కప్పలేరా అసలు తప్పిల్లా ఏమవుతరా పూరం తెలంగాణపై మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మార్కెట్ యార్డ్కి వారంతా ఆ ధాన్యాన్ని తరలించారో పూర్తిగా కొనుగోలు కేంద్రాల్లో ఆ ధాన్యం అంతా కూడా వర్షపు నీటికి తడిసి ముద్దైపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆ వరద నీటిలో ధాన్యం అంతా కూడా అంటే ఆరబోసినటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇటు మంథని, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్ అలాగే కోరుట్లలో అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాన్నైతే చెవి చూస్తున్నారు. అంటే చేతికొచ్చిన పంట ఇలా అకాల వర్షాలకు పూర్తిగా తడిసి ముద్దవటంతో తాము భారీ నష్టాలను చెవి చూస్తున్నాము, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. ఎందుకంటే వారు బయట అప్పులు చేసి మరి ఈ విధంగా పంటలు వేసుకుంటూ ఉంటారు. అయితే తీరా చేతికొచ్చిన తర్వాత దాని మార్కెట్ యార్డ్కి తరలించాక ఈ విధంగా అకాల వర్షాలకి పంట అంతా కూడా తడిసిపోవటంతో ఒక దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ధాన్యం తడవటంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు.